Okay, this morning, did you check him? Yes, doctor. Hey, Christy! Hi, Lakshmi. Hi. Hey. So good to see you. Naughty girl. What did you do on the weekend with your boyfriend? You can leave in 2 days. I like your song. It's nice. Thank you. You want to listen every day? Then marry me. Wow. This is for you. Thank you. You got a very cute smile. Keep smiling. Take care. You feeling better now? Much better. Let's go to the party tonight. Party? Yeah. Yay! Disco party, man! Excuse me, Dr. Christy. No, Move stop away. getting No, I'll jealous. kill you. No. Come on, chapter mine. Not Hey, fair. Christy, don't worry. Next weekend. ఇండియా కంటే బెటర్ ప్లేస్ అని ఈ కంట్రీకి వచ్చాం. ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్ ఫినిష్ చేసాం. వరల్డ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్లో పనిచేస్తున్నాం. బోల్డ్ అని డబ్బు సంపాదిస్తున్నాం. తర్వాత వాట్ నెక్స్ట్? మీ నాన్న మా నాన్న కలిసి మనకు పెళ్లి చేస్తారు. తర్వాత పిల్లల్ని కంటాం. తర్వాత మేబీ వాళ్ళని కూడా పెద్ద పెద్ద డాక్టర్స్ని చేస్తాం. తర్వాత వాళ్ళకి పెళ్లి చేస్తాం. తర్వాత రిటైర్ అవుతాం. తర్వాత ఒక మంచి ఫామ్ హౌస్, లేక్ వ్యూ, 10 మంది వర్కర్స్, కూల్ లైఫ్. తర్వాత ఒక 10 రోజులు అటు ఇటులో నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతావు. లైఫ్ ఇంతేనా? ఇంకేదో కావాలి. మన డబ్బు, మన తెలివితేటలు, మన చదువు 10 మందికి ఉపయోగపడాలి. మనకి, మన వాళ్ళకి, మన రాష్ట్రానికి, మన దేశానికి. నాకైతే మన ఊరు వెళ్ళిపోయి ఇండియాలో అతిపెద్ద హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలని. ఆ హాస్పిటల్కి బెస్ట్ ఎక్విప్మెంట్ తెప్పిద్దాం. మన బెస్ట్ ఫ్రెండ్స్, వరల్డ్స్ బెస్ట్ డాక్టర్స్ని పిలిపించి ఇయర్లీ ఒక 1-2 మంత్స్ సర్వీస్ చేయమని అడుగుదాం. మన ఏరియాలో అందరికీ బెస్ట్ మెడికల్ సర్వీస్ ఫ్రీగా ఇద్దాం. ఒక 5 సంవత్సరాల తర్వాత పేషెంట్ అనేవాడు ఉండకూడదు. నువ్వు నాతో వస్తావా? I love you. Okay, Chakram, I'm with you. Thank you. We love you, Chakram. Anything for you. Oh my God. No problem. Ooh. Let me take a okay. look at it. Okay, no problem. Small cut, yeah. No problem. You people carry on. Thank you, Christy. See, now we are meeting in India and you are helping us. Thank you! నిన్న నుంచి ఎదురు చూస్తున్నా. ఒక ఫోన్ లేదు, కవర్ లేదు. ఫ్లైట్ లో ఫోన్ ఉండవు. ఏ సెల్ ఫోన్ లేవా? ఇంకెక్కడికి వెళ్ళొద్దు బాబు. నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను. సరే ఏడు పాప ఇంకెళ్ళంలే. నాన్న ఎక్కడ? ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే నాన్న ఇంకా మారలేదమ్మా. ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసి పడుతుంటే ఇంకా తెలబారదేమి, ఈ చీకటి విడిపోదేమి. పోలే తెలుగు రాలేదు నాన్న. ఏంటత్తమ్మా ఇదంతా?
కోతి కడుపున కోతి పుడుతుంది కదమ్మా. అత్తమ్మా రేపటి నుంచి నువ్వు ఈ కోతితోనే సంసారం చేయాలి. సిగ్గుపడ్డ సార్లే పసేలా. నాన్న టవల్ ఊడిపోయింది. చచ్చిపోతున్నారా ఒక్కరికి ఎదురయ్యారు. ఓ మై గాడ్ నాన్సెన్స్. ఆంటీకి ఇంగ్లీషా? గాజువాక పిల్ల మే గాజులను కాదా, ఏ గాజువాక పిల్ల మే గాజులను కాదా. సిగ్గు లేకపోతే సరే పెళ్లిటికి వచ్చిన కొడుకు ఏ పాప, అప్పుడే నా కొడుకు పెళ్లికి తొందర ఏంటి పాప? నేను ఇంకా 2-3 పెళ్లిళ్ళు చేసుకుని నన్ను చంపుతున్నా చాలదా? ఇంకా 2-3 చంపుతావా? అంత మాట అన్నావేంటే? బావా నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతున్నా, నా కూతురు కూడా తీసుకుని. ఏమైందిరా? ఏమైందన్నయ్య? మీ ఆయన సినిమా యాసాలు పిచ్చి ఈడికి కూడా అంటించి చెడగొడుతున్నాడు. ఈడుంటే నేను కూడా చెడిపోయేలా ఉన్నా. అది కాదు బావా, ఈడికి నా కూతురికి ఇంకా పెళ్ళే చేయవా? మావయ్య, పెళ్లి చేసుకోవాల్సింది నేను. నీ కూతురు నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు కట్నం కావాలి. కట్నమా? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మనది, మన కోసం, మన జనం కోసం. మన జనం ఇంకెప్పుడు ట్రీట్మెంట్ కోసం వెతుక్కోనక్కర్లేదు, ఖర్చులకు భయపడనక్కర్లేదు, ఏ ఫారెన్ కంట్రీ వెళ్ళనక్కర్లేదు. అంతా ఈ హాస్పిటల్లోనే, మొత్తం ఫ్రీ. నేను లక్ష్మి డిసైడ్ అయ్యాను, ఇంక వెనక్కి వెళ్ళదలుచుకోలేదు. మా చదువు, మా ఎక్స్పీరియన్స్ మన వాళ్ళకి, మన దేశానికే ఉపయోగపడాలని. కాకపోతే ఈ హాస్పిటల్కి చాలా ఖర్చు అవుతుంది. నాన్న, మావయ్య, మీ ఇద్దరు ఆస్తి మొత్తం ఈ హాస్పిటల్కి ఇవ్వాలి. అదే నాకు కావాల్సిన కట్నం. దీనికి మీరు ఒప్పుకుంటే మేము మా పెళ్ళికి ఒప్పుకుంటాం. బంగారం రత్నం. మా నాన్న చాలా గొప్పడు, లయన్. నాకు కూడా ఆయనలో ఉండాలని కోరిక, కానీ కుదరలే. సినిమా హీరో అవ్వాలనిపించి మద్రాసు పారిపోయాను. అక్కడ తెలిసింది ఎవరో నాన్నని చెప్పేశారు. కంగారు పడిపోయి వెనక్కి వచ్చేసాను. ఆ తర్వాత పెళ్ళి, నువ్వు. కానీ నువ్వు హాస్పిటల్ ప్లాన్ చెప్తున్నప్పుడు ఎందుకు తాతయ్య గుర్తొచ్చాట్రా? ఆయన కూడా నీలాగే 10 మంది కోసమే బ్రతికాడు. కడదాం, ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ కడదాం. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. ఆస్తి మొత్తం పెట్టేస్తాను నాన్న. కడదాం బంగారం. హాస్పిటల్ కడదాం, పెద్ద హాస్పిటల్ కడదాం, బంగారం కడదాం. నమస్కారం అండి మంత్రి గారు. కాళ్ళు ఊరుకోరా. చక్రం, అమెరికా డాక్టరా? లక్ష్మి, బాగున్నా? మా అమ్మాయి ముహూర్తం టైం కల్లా పెట్టుకోడికి వస్తాడు. నాన్న, పెళ్లి నీకా నాకా? అమ్మా! ఏమిటండి పిచ్చి పని? నేను తోడి పెళ్లి కొడుకుని. అబ్బా మీరు తోడిపడి నువ్వన్నా చెప్పండి. బాగుంది కదా? గెటప్ బాగుంది. నవ్వుతున్నారా? గుడ్. ఐ వాంట్ టు ఎంటర్టైన్మెంట్ ద పీపుల్. అరే చౌదరి గారు, నువ్వు రెడీ అవుతారా? ఇంకా నువ్వు రెడీ అయ్యారా? అమ్మో, పెళ్లి కూడా డ్రెస్ నాకు అసలు వేసుకుంటున్నది. పెళ్లి కుమారుని త్వరగా తీసుకురండి. చక్రం తీయట్లేదండి. చక్రం, ఏమండి బాబు లేడండి. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, నా కోసం వెతకొద్దు. చక్రం, సహారా కాలనీ. సహారా కాలనీ ఎవరు
ఎందుకు వచ్చారు చక్రం కోసం? చక్రానికి వాళ్ళకి సంబంధం ఏంటి? నాకు కొత్త డీటెయిల్స్ కావాలి. సహారా కాలనీ కదా? ఇదంతా ఏమిటి? ఎవరయ్యా వాళ్ళు? పొడిచిన విలన్లు ఎవరన్నా? తెలియగలుగుతాను. వాళ్ళు ఎందుకు కిడ్నాప్ చేశారు? వాళ్ళు ఎందుకు కొట్టారు? లోపల ఏం జరిగింది? వాళ్ళు ఏం చేశారు నిన్ను? అవును ఆ అమ్మాయి ఎవరో ఏడుస్తుంది ఎందుకు? అవన్నీ పక్కన పెట్టు. పోలీసులు వాళ్ళని అడుగుతుంటే నువ్వు ఎందుకు అడ్డం పడ్డావు? వాళ్ళకి నీకు సంబంధం ఏంటి? అయ్య బాబోయ్, ఇన్ని ప్రశ్నల ఒక్కొక్కటి సమాధానం వచ్చి మరైతే ఆయన కందుల పెద్దారెడ్డి, కడప, 200 కోట్ల ఆస్తి, పెద్ద ఫ్యాక్షనిస్ట్. మా నాన్నగారు. నేను ఆయన ఒక్కగానొక్క కొడుకుని. సినిమా పిచ్చ బాబు, సినిమా పిచ్చ. పెద్ద కమిడియన్ అవుదామని మీకు చెప్పాను కదా తాతయ్య గారు. ఆయనకేమో సినిమాలు ఇష్టం ఉండదు, ఫ్యాక్షన్ చేయమంటాడు. ఫ్యాక్షన్ చేస్తే అవార్డులు, కట్అవుట్లు, విజిల్స్, ఆటోగ్రాఫ్లు, పూలాభిషేకాలు, పాలాభిషేకాలు ఉంటాయా? ఉండవు. అందుకే ఇంట్లోంచి జంపు. ఇక్కడికి కూడా వచ్చేసాడు. కర్మడియా కర్మ. మీరు వదలరే? మా మావయ్య కూతురు మరదలు తన్నే పెళ్లి చేసుకోమని గొడవ. మరి పెళ్లి చేసుకుంటే లేడీ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు కదా, అందుకే జంపుడియా. మరి లేకపోతే నేను పెద్ద సమరసింహారెడ్డి, ఇంద్రాలాగా అక్కడ మరలు చేసి ఇక్కడ కామెడీలు చేస్తున్నాను అనుకున్నారా? సినిమాలు చేసి పాడైపోతున్నారు. ఎలాంటి వెళ్ళి పనులు చూసుకోండి. నాకు అసలు నిద్ర వస్తుంది. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. డాక్టర్ చూపించుకున్నా. క్షమించండి తాతయ్య గారు, మీ అనాథాశ్రమాన్ని పూర్తి చేయకుండా వెళ్ళిపోతున్నాను. మళ్ళీ వీళ్ళని కొట్టే ముందు అసలు వీళ్ళు ఎవరో ఏంటో ముసుగులు తీసి చూద్దాం. మా దొంగలు మీరా? ఆగండి, వీళ్ళెందుకు కొడుతున్నారు? తప్పు మీది. ఈ ఏజ్ చాలా డేంజరస్. దేనికైనా తొందరగా అట్రాక్ట్ అవుతారు, మంచికైనా చెడుకైనా. అందుకనే మీ తల్లిదండ్రులు పిల్లల బాధ్యత తీసుకోవాలి, సరైన గైడెన్స్ ఇవ్వాలి, లేకపోతే ఇలాగే చెడిపోతారు. తలలు దించుకోవడం కాదురా, ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోండి. ఏమి జీవితాలు రా. మన తల్లిదండ్రులు మనం పుట్టగానే వీడు అదవుతాడు ఇదవుతాడని కలలుగా అంటారా. మనం పెరుగుతున్నప్పుడు వీడేమైపోతాడో అని కంగారు పడతారా. అసలు వీడు ఎందుకు పుట్టాడని అసహించుకునే పరిస్థితి వాళ్ళకి తీసుకురాకూడదు. 10 మంది వేలెత్తి చూపించేలా కాదు, చేతులెత్తి దండం పెట్టేలా బతకాలి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ రా. రోడ్డు పాలు చేయకండి, దాని విలువ తెలుసుకోండి రా ప్లీజ్. నాకు కాదు, మీ వాళ్ళకి. ఓకే బాగా లేట్ అయిపోయింది. గుడ్ నైట్, ఇంటికి వెళ్ళండి. గుడ్ నైట్ బాబాయ్. బాయ్. చలో. గుడ్ నైట్ నహర్ గారు. గుడ్ నైట్. వెళ్ళు.
వెళ్ళు వెళ్ళమ్మా. ఇంతమంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసావు, నా ప్రాబ్లం కూడా సాల్వ్ చేయొచ్చు కదా. ఏం కావాలి? డబ్బు కావాలి. ఎందుకు? మందుకు. మందుకు తప్ప ఇంకెందుకు అక్కర్లేదా? ఎందుకు ఇచ్చినా మందుకే వాడతాను. వెరీ గుడ్. మందు సామ్రాట్, మందు రత్న. డబ్బులు ఇస్తామనుకుంటే బాటిల్ ఇచ్చావే. ఒక్క నిమిషం. ఏంటి ఇది దేంతో తయారు చేస్తారో నీకు తెలుసా? నీకు తెలుసా? నాకు తెలుసు. తొందరగా చెప్పు. ద్రాక్ష పళ్ళు, నారింజ పళ్ళు, యాపిల్ పళ్ళు, తొక్కలు, తోలు ముక్కలు ఇవన్నీ కలిపి మురగ పెట్టి, కుళ్ళ పెట్టి, కుండలో పెట్టి భూమిలో పెడతారు. పెట్టి పెట్టగానే ఈగలు, దోమలు, పేడ పురుగులు, చెద పురుగులు, అన్ని పురుగులు దాంట్లో దూకి కాలకృత్యాలు తీర్చుకుని కరెక్ట్ స్నానాలు చేసి, సంసారాలు చేసి, పిల్లలు పెట్టి చచ్చిపోయి కుళ్ళిపోతాయి. దీంట్లోనా? అప్పుడు దాన్ని బయటికి తీసి ఇలా బాటిల్లో పెట్టి అమ్ముతారు డబ్బులకి. ఆ పళ్ళన్నీ కుళ్ళక ముందు తాగితే జ్యూసు మంచి ఆరోగ్యం. కుళ్ళిన తర్వాత తాగితే నీ బాడీ కుళ్ళిపోద్ది. ఇప్పుడు తాగు. ఎంతకాలం తాగుతున్నది నేను ఇటువంటి కుళ్ళ ఇంకా నా జీవితంలో తాగను. ప్రామిస్. మీరు చాలా మంచి సెక్యూరిటీ గార్డ్ అని మన కాలనీ వాళ్ళు అందరూ చెప్తారు. మీరే కనుక సరిగ్గా ఉంటే ఈరోజు మన కాలనీ కుర్రోళ్ళు దొంగలుగా మారేవరా? ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ పారిపోతున్నావా? ఎక్కడికి? ఎందుకురా చెప్పరా? అమ్మని, నన్ను, లక్ష్మిని వదిలేసి నాకేం అర్థం కావట్లేదురా. అమ్మా నేను చచ్చిపోయినంత అమ్మా నేను చచ్చిపోయినంత ఒట్టు. నిజం చెప్పు, నిజం చెప్పరా. నేనే చచ్చిపోతున్నాను. Okay, no problem. And yours. Thank you. Oh God, why is the blood like this? Christy, where are you? Why are you not coming to my marriage? Chakram, please listen to me. నేను ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా విను. Please, oh God, you have blood cancer. What? నీకు పార్టీలో చేయి కట్టిన రోజు రక్తం గడ్డ కట్టలేదని టెస్ట్లు చేశాను. ఇట్స్ క్రానిక్ మెలనాయిడ్ లుకీమియా. చాలా అడ్వాన్స్ స్టేజ్. మాక్సిమం 2-3 నెలలంతే.
ఇది ఎలా చెప్పాలో తెలియక చెప్తే నువ్వేమైపోతావు, అమ్మేమైపోద్దు, లక్ష్మి ఏమైపోద్దు అని భయపడి పారిపోయినా. పారిపోతున్నాను నాన్న. నాన్న బాగానే ఉన్నావు కదరా? భయపడకు. అమెరికా వెళ్దాం, మన ఆస్తంతా పెట్టేద్దాం. నీకు నా ప్రాణం అడ్డిస్తాను రా. అక్కడ పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు కదా, పెద్ద పెద్ద డాక్టర్స్. నేను డాక్టర్నే నాన్న. దీనికి మందు లేదు. నీ 100 కోట్లు ఆస్తి నన్ను 100 నిమిషాలు కూడా బతికించలేవు నాన్న. నాన్న 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 ఏడవద్దు నాన్న, ప్లీజ్. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడు వచ్చేస్తుంది నాన్న. ఇందుకే మీకు చెప్పకుండా వచ్చేసింది. అందరం చచ్చిపోతావు నాన్న, నువ్వు చచ్చిపోతావు నాన్న. కాకపోతే నేను కొంచెం ముందు వెళ్ళిపోతాను అంతే. పెళ్లి దగ్గరించి వచ్చేసానా? ఇదిగో ఈ కాలనీ దగ్గర అయిపోయాను. ఇక్కడ అందరూ మంచోళ్ళు నాన్న. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లైఫ్ని నరకం చేసుకుంటున్నారు. ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం చావు నాన్న. దీంతో పోల్చుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఏ పాటివి? నవ్వు వచ్చిందన్న. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి అందరినీ ట్రీట్ చేద్దాం అనుకున్నానా? నా దగ్గర అంత టైం లేదు కదా. వీళ్ళది ఒక రోగమేనా, సైకలాజికల్. అందుకే ట్రీట్మెంట్ మొదలెట్టాను. నేను చచ్చిపోయే లోపల ప్రపంచంలో కొంతమంది నన్ను నవ్విస్తానన్న. ఈ నవ్వు నువ్వు ఇచ్చిందే నాన్న, నీదే. నువ్వే అడ్డు నాన్న, నీకు ఏడుపు సూట్ అవ్వదు. నేను ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు నాన్న. మళ్ళీ మళ్ళీ నీకే పుడతాను. నేను వదలు నాన్న. ధైర్యంగా ఉండదు. అమ్మనే లక్ష్మి నువ్వే చూసుకోవాలి. లక్ష్మి లక్ష్మి నన్ను మర్చిపోవాలి నాన్న. తను వేరే పెళ్లి చేసుకోవాలి. నువ్వే దగ్గరుండి వేరే పెళ్లి చేయాలి. నా చావు గురించి లక్ష్మికి ఎప్పటికీ తెలియకూడదు నాన్న.